ఒక పటం యొక్క స్కేలు 1 సెంటీమీటర్ = 50,000 అని ఇవ్వబడింది. పటంలో 2 పట్టణాల మధ్య దూరం 6 సెంటీమీటర్లు ఉన్న వాటి మధ్య గల నిజ దూరం కిలోమీటర్లలో అంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ 1 సెంటీమీటర్ ఎంతకి ఈక్వల్? 1 సెంటీమీటర్ 50,000. మరి చూద్దాం. ఒక పటం యొక్క స్కేలు 1 సెంటీమీటర్ = 50,000 అని ఇవ్వబడింది. పటంలో 2 పట్టణాల మధ్య దూరం 6 సెంటీమీటర్లు, వాటి మధ్య గల నిజ దూరం కిలోమీటర్లలో అని చెప్తున్నారు. మరి నిజ దూరం కిలోమీటర్లలో అంటున్నాడు, ఇచ్చింది సెంటీమీటర్. సో 100 సెంటీమీటర్లు = 1 మీటర్ అవుతుంది. మరి 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. 1000 మీటర్స్ = 1 కిలోమీటర్. మరి ఇక్కడ మీటర్ అంటే 1 మీటర్ = హౌ మెనీ సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. మరి కిలోమీటర్ని సెంటీమీటర్లోకి మార్చితే 1 కిలోమీటర్ = 1000 ఇంటూ మీటర్ బదులు 100 సెంటీమీటర్స్ రాయండి. అంటే 1 కిలోమీటర్ = హౌ మెనీ సెంటీమీటర్స్? ఒకటి పక్కన 5 సున్నాలు వచ్చేస్తాయి. 1,00,000 సెంటీమీటర్స్ ఇది. ఓకేనా? మరి 1 సెంటీమీటర్ 50,000 అయితే 1 సెంటీమీటర్ 50,000 అయితే 6 సెంటీమీటర్లకి ఎంత? విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండు కానీ క్యాన్సిలేషన్, ఈ రెండు ఎప్పుడు మల్టిప్లై చేసి ఇడేస్తాం. 6×5 = 30. ఎన్ని వస్తాయి సున్నాలు? 50,000 కదా. సో ఈ 4 సున్నాలు అలానే వచ్చేస్తాయి. 6×5 = 30 అలానే పెట్టాము, ఈ 4 సున్నాలు అలానే వస్తున్నాయి. మరి నిజ దూరం ఇది సెంటీమీటర్స్, దాన్ని కిలోమీటర్స్లోకి మార్చాలంటే ఎంతతో డివైడ్ చేయాలి? 1,00,000తో డివైడ్ చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 zeros గెట్ క్యాన్సిల్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్స్. సో ఆ 2 పట్టణాల మధ్య నిజ దూరం ఎంత? 3 కిలోమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ 1/3, 3/10, 1/2, 2/5. ఈ అకరణీయ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆరోహణ అంటే స్మాల్ టు బిగ్, అవరోహణ అంటే బిగ్ టు స్మాల్. ఓకేనా? సో ఇప్పుడు స్మాల్ టు బిగ్ అడుగుతున్నాడు, ఆరోహణ క్రమం అడుగుతున్నాడు. సో ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు, P/Q ఫామ్లో ఉన్నాయి కాబట్టి అకరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యల యొక్క ఆరోహణ క్రమం ఏది అనేసి అడుగుతున్నాడు. అంటే ఈ ఇచ్చిన అకరణీయ సంఖ్యలను డెసిమల్స్గా మార్చుకుంటాం. సో నేను అన్నీ చెప్పను. ఇప్పుడు చూడండి, 1/3 ఒకటిని 3తో భాగిస్తే పాయింట్ పెడితే 0, 3 3 9, రిమైండర్ 1 పాయింట్ ఉంది కాబట్టి 10 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. సో ఇలా మనం చేయకుండా డైరెక్ట్గా 1/3 అంటే ఏం రాసుకోవాలి? 1/3, 3/10, 1/2, 2/5. సో ఒకటిని 3తో భాగించినట్టయితే పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 3 3 9, మళ్ళా 1 ఉంటుంది కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి 10, 3 3 9. సో 0.33 అయింది. మరి ఇది 3/10 అంటే దీని వాల్యూ 0.3. డెసిమల్లో బై 10 ఉందంటే డెసిమల్ పాయింట్ ఓ డిజిట్ 10 ఎక్కిపోతుంది. లేదా 3ని 10తో చేస్తే పాయింట్ పెట్టుకుంటే 0, 10 3 30. సో 0.3 వస్తుంది. నెక్స్ట్ 1/2 అంటే 0.5 మనకు తెలిసిందే. మరి 2/5 అంటే పోదుగా 2 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 20, 5 4s are 20. సో వీటిని ఆరోహణ క్రమంలో రాయాలి. అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ ఏది? 0.3 అంటే 3/10, 0.33 అంటే 1/3, నెక్స్ట్ చిన్నదేది 2/5, పెద్దదేది 1/2. ఈ ఆర్డర్ ఎక్కడుంది? 3/10, 1/3, 2/5, 1/2. సో 4th ఆప్షన్. సో ఇలా చూసుకుంటాం. ఓకేనా? సో ఆరోహణ క్రమం అంటే స్మాల్ టు బిగ్.
చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్కి రాస్తాం. సో ఇక్కడ ఈ లెక్కనైతే 0.3 చిన్నది, దాని తర్వాత కొంచెం పెద్దదేది 0.33, దానికన్నా కొంచెం పెద్దదేది 0.4, దానికన్నా పెద్దదేది 0.5. ఇది ఓకేనా. నెక్స్ట్ దిగు 1లో 27a²b³ మైనస్ a⁵కి కారణాంకమగును. ఏం చెప్తున్నాడు? క్రింది వాటిలో ఏదో ఒకటి 27a²b³ మైనస్ a⁵కి కారణాంకమగును అంటున్నాడు. సో ఇప్పుడు 27a²b³ మైనస్ a⁵ నుండి a² కామన్గా ఉందా? a⁵లో a² కూడా ఉంది కదా. సో a² ఉంది, a⁵లో ఒక a²ని బయట తీసేస్తాం. సో తీస్తే ఏముంది? 27b³ మైనస్ a³ ఎందుకు? a² ఇంటూ a³ ఈస్ a⁵ వస్తుంది. నెక్స్ట్ a² ఇంటూ ఈ 27ని 3³ రాసుకోవచ్చా? సో 3b³ b కూడా క్యూబ్ ఉంది కాబట్టి హోల్ రాసేస్తున్నాం. సో 3³ ఈజ్ 27, b³ ఈజ్ b³ మైనస్ a³. ఇది ఇక్కడ ఏ ఫార్ములా ఉంది? a³ మైనస్ b³. a³ మైనస్ b³ ఫార్ములా ఏమి? a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². ఇది ఫార్ములా. a³ మైనస్ b³ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ a² అలా పెట్టేసేయండి. a మైనస్ b అంటే 3b మైనస్ a ఇంటూ మరి a² అంటే 3b హోల్ స్క్వేర్ ప్లస్ ab అంటే 3b ఇంటూ a ప్లస్ b² అంటే a² విచ్ ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 3b మైనస్ a ఇంటూ 3² అంటే 9 b² ప్లస్ 3ab ప్లస్ a². సో ఈ మూడిట్లో ఏదైనా ఉందా చూడండి. ఈ మూడిట్లో ఏదైనా ఉందా? 3b మైనస్ a ఉందా? లేదు. ఇది కాదు. a² లేదు. ఇక 9b² ప్లస్ 3ab ప్లస్ a² ఉందా? 9b² ప్లస్ 3ab ప్లస్ a² ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. సమబాహు త్రిభుజ చుట్టుకొలత 12√3 సెంటీమీటర్స్ అయిన దాని వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్స్లో. సో ఏం చెప్తున్నారు? సమబాహు త్రిభుజం అంటే త్రిభుజంలో 3 భుజాలు సమానం అని. దీని యొక్క చుట్టుకొలత ఏ ఏ ఏ. సో చుట్టుకొలత ఏమి? a ప్లస్ a ప్లస్ a, 3 భుజాలు మొత్తమే చుట్టుకొలత. సో 3a ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్? 12√3 సెంటీమీటర్స్. ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది లెఫ్ట్ సైడ్, ఆ పక్క పోతే భాగిస్తుంది. 3 ఒక్కట్ల 3 4. ఏ అంటే ఎంత? 4√3. ఒక భుజం ఎంత? 4√3. అన్ని భుజాలు సమానం కాబట్టి అన్నీ కూడా 4√3. మరి భుజం తెలిస్తే సంబాహు త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ a² విచ్ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ a² అంటే ఎంత? 4√3 ఇంటూ 4√3. 4√3 ఇంటూ 4√3. 4 గెట్ క్యాన్సిల్. √3 ఇంటూ √3 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 4 ఇంటూ ఈ √3 ఇంటూ √3 బికమ్స్ 3. 4 3s are 12. 12√3 సెంటీమీటర్ స్క్వేర్. సో సమబాహు త్రిభుజ వైశాల్యం ఎంత అవుతుందంటే 12√3 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సమబాహు త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటి? √3/4 ఇంటూ a². ఇక్కడ ఏ కనుక్కున్నాం. ఏ ఎంత వచ్చింది? 4√3. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? సో మీరు అలా లేకుండా ఇంతేలేండి, a² అన్నప్పుడు 4√3
హోల్ స్క్వేర్ రాసుకొని 4 స్క్వేర్ అంటే 16 అని, √3² అంటే 3 అని రాసేసుకోవచ్చు. అలా అయినా క్యాన్సిలేషన్ పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు 12√3 cm² వస్తుంది. నెక్స్ట్, ఒక మనిషి తన స్కూటర్పై 30 km/h వేగంతో ప్రయాణించిన అతను తన గమ్యస్థానాన్ని 6 నిమిషాల ఆలస్యంగా చేరుతాడు. కానీ 40 km/h వేగంతో ప్రయాణించిన 5 నిమిషాలు ముందుగానే గమ్యస్థానాన్ని చేరుతాడు. అయితే అతను ప్రయాణించిన దూరం కిలోమీటర్లలో. సో డిస్టెన్స్ అడుగుతున్నారు. డిస్టెన్స్కి ఎప్పుడు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్స్ 2 ఇచ్చాడు. గంటకి 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 6 నిమిషాలు ఆలస్యంగా చేరుతాడు డెస్టినేషన్ పాయింట్కి. మరి గంటకి 40 కిలోమీటర్ల వేగంతో పోతే 5 నిమిషాలు ముందే డెస్టినేషన్ పాయింట్ చేరుకుంటాడు. మరి అతడు ప్రయాణించిన దూరం అనేసి అడుగుతున్నారు. ఓకేనా? మరి 2 స్పీడ్లు ఇచ్చారు కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ ప్రోడక్ట్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇంటూ టైం. టైం కూడా 2 ఇచ్చాడు. 30 కిలోమీటర్ల వేగంతో పోతే 6 నిమిషాలు లేట్ అవుతుంది. 40 కిలోమీటర్లు పోతే ఇంకా ముందు వెళ్ళిపోతున్నాడు 5 మినిట్స్. సో అలా 2 డిఫరెంట్ టైమ్స్ ఇచ్చాడు కాబట్టి ఒకసారేమో ఒక వేగంతో వెళ్తే ఆలస్యంగా వెళ్తున్నాడు, ఇంకో వేగం పెంచి వెళ్తే తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఒక లేట్గా వెళ్ళడం, ఒక అర్లీగా వెళ్ళడం ఉంది కాబట్టి సో టోటల్ టైం తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ టైం తీసుకుంటాం. సో సమ్ ఆఫ్ అరైవల్ టైం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ ఏమి 30 × 40. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10 ఇంటూ సమ్ ఆఫ్ స్పీడ్స్. ఈడ 6 నిమిషాలు, ఈడ ఒక 5 నిమిషాలు, 11 నిమిషాలు గంటల్లోకి మారిస్తే by 60. 0 0 గెట్ క్యాన్సిల్. 31 32, 2 1 2 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 11s are 22. సో ఎంత దూరం ఉంది? 22 కిలోమీటర్లు. ఓకేనా? నెక్స్ట్ వన్, 8 పరిశీలనల అంకమధ్యమం లెక్కించుటలో 42కు బదులు 24గా పొరపాటు చేయగా విలువ 38గా వచ్చిన సరైన అంకమధ్యమం ఎంత? సో 8 అంకెల యొక్క అంకమధ్యమం అరిథమెటిక్ మీన్ కనుక్కునేటప్పుడు 42కు బదులుగా 24 రాశారు. అంటే 42 రాయాల్సింది తక్కువ రాసుకున్నారు. అప్పుడు యావరేజ్ ఎంత వచ్చింది? 38గా వచ్చింది. సో ఇప్పుడు తక్కువ రాసుకున్నారు. యాక్చువల్గా యావరేజ్ ఎంత ఇచ్చాడు? 38. కానీ మనకి ఇప్పుడు పెరగాలి యావరేజ్, ఎందుకంటే ఈ 42ని 24గా రాసుకున్నారు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 12. 12లో 4 పోతే 8, 3లో 2 పోతే 1, 18. 18 తగ్గించేసినారు. సో ఎన్ని అంకెలకు గాను? సో ఎర్రర్ యావరేజ్ని యాడ్ చేస్తాం. అదే కనుక 24 42గా రాసుకున్నారు అని రివర్స్ చెప్తే అప్పుడు తక్కువ ఉండాల్సింది పోయి ఎక్కువ రాసుకున్నారు కాబట్టి తీసేస్తాం. ఇప్పుడు ఎర్రర్ యావరేజ్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే పెద్ద నెంబర్ని చిన్న నెంబర్గా రాసేసుకున్నారు కాబట్టి యావరేజ్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎంత? 18. ఎన్ని నెంబర్స్కి గాను? 8 నెంబర్స్కి గాను. ఎంతే కదా, 8 పరిశీలనలు అన్నాడు, 8 అబ్జర్వేషన్స్ అన్నాడు. సో చూసినట్టయితే సో 8 అబ్జర్వేషన్స్, 8 1s 8, 2s are 16, రిమైండర్ 2 పాయింట్ పెడితే 20, 8 2s are 16, రిమైండర్ 4 పాయింట్ ఉంది కాబట్టి 40, 8 5s are 40. సో 38 ప్లస్ 2.25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 40.25. 40.25. సో అర్థమవుతుందా? సో 8 అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడు? 38. బట్ తర్వాత ఏం తెలుసుకున్నారు? 42 అనే అంకె రాయాల్సిన చోట 24 రాసేశారు. అంటే యావరేజ్ పెరుగుతుంది కదా నంబర్ పెద్దది అవుతే. సో కాబట్టి యాడ్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఉన్న యావరేజ్కి
మిగతా ఎంతైతే డిఫరెన్స్ ఉందో బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాసి ఆ ఎర్రర్ యావరేజ్ ఎంత ఉందో యాడ్ చేస్తాం. ఎప్పుడు తీసేస్తాం ఎర్రర్ యావరేజ్ని? ఎప్పుడు తీసేస్తామంటే ఉన్న యావరేజ్ కన్నా ఎక్కువ రాసుకుంటే తీసేస్తాం. ఇప్పుడు ఎక్కువ ఉండేదాన్ని తక్కువ రాసుకున్నాం కాబట్టి యాడ్ చేస్తున్నాం ఎర్రర్ యావరేజ్ని. ఓకేనా ఫ్రెండ్స్? 20,000పై 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా. సో ఇది షార్ట్ కట్ మెథడ్లో వెళ్దాం. వెనెవర్ ప్రిన్సిపల్ 100, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. వెనెవర్ P ఈజ్ ఈక్వల్ టు 100, SI ఈజ్ ఈక్వల్ టు RT which is equal to rate of interest వచ్చి 10 into time period 2 which is equal to 20. ఇది దేంట్లో సింపుల్ ఇంట్రెస్ట్. మరి ప్రిన్సిపల్ 100 అయినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? అమౌంట్ కనుక్కుంటాం. A ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ R అంటే 100 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 110. సో ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 11 ఆర్ 121, ఆ 2 zeros అలానే వస్తాయి. పర్సంటేజ్ కాబట్టి ఆఫ్టర్ 2 digit డెసిమల్ పెడతాం. సిఐ కదా మనకు కావాల్సింది. సిఐ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ P విచ్ ఈజ్ ఈక్వల్ టు 121 మైనస్ P అంటే 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 21. ఇంకా మీట్ అట్లా డైరెక్ట్ చేసేస్తాం. ఏ కనుక్కుంటాం. ఏ అంటే మీ P ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100 ప్లస్ R ఈజ్ 110. ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ళు కాబట్టి 110 ఇంటూ 110. 11 ఇంటూ 11 ఈజ్ 121. 2 zeros యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చేస్తుంది. సో పర్సంటేజ్ కాబట్టి బై 100 ఉంటుంది కాబట్టి 2 zeros వెళ్ళిపోతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమి? A మైనస్ P. సో 21. ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత? ప్రిన్సిపల్ 100 అయినప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ప్రిన్సిపల్ 100 అయినప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ సిఐఎస్ఐ ఎంత? 1. కానీ ప్రిన్సిపల్ ఎంత చెప్పాడు? 20,000 చెప్పినాడు. అయితే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. యాజ్ యూజువల్ ఈ రెండు కానీ క్యాన్సిలేషన్ పోతాయి. ఈ రెండు కానీ సో ఈ రెండు ఈ క్రాస్ ఎప్పుడు మల్టిప్లై చేసి అడవేయాలి. 2 zeros విల్ గెట్ క్యాన్సిల్. 200 ఇంటూ 1 200. సో డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య తేడా ఎంత అంటే 200. సో సెకండ్ ఆప్షన్. ఒక వ్యక్తి చేతి గడియారాలను రెండింటిని ఒక్కొక్కటికి 6,000కు అమ్మగా ఒకదానిపై 20% లాభం మరొక దానిపై 20% నష్టం వచ్చిన మొత్తం మీద అతను పొందింది లాభమా లేదా నష్టమా శాతంలో చెప్పండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక వ్యక్తి చేతి గడియారాలను రెండింటిని ఒక్కొక్కటి 6,000 చొప్పున అమ్మగా ఒకదానిపై 20% లాభం వచ్చింది, ఇంకో దాని మీద 20% నష్టం వచ్చింది. అయితే లాభమా నష్టమా ఓవరాల్గా అంటున్నాడు. నేను జనరల్ మెథడ్ చెప్తాను, తర్వాత ఫార్ములా షార్ట్ కట్కి వెళ్దాం. ఒక్కొక్కటి ఎంతకు అమ్ముతున్నాడు? 6,000. ఒక దాని మీద ఎంత లాభం వచ్చింది? 20%. 100కి 20% లాభం అంటే 100 ప్లస్ 20 బై 100. ఒక దాని మీద ఎంత నష్టం వచ్చింది? 20% అంటే 100కి 20% నష్టం అంటే 100 మైనస్ 20 80 బై 100. సో న్యూమరేటర్లో 3 zeros, డినామినేటర్లో 3 zeros, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏముంది? 6 12 72 0 అలానే వస్తుంది ఇంటూ 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. 8 2 16, 8 56 1 57. సో అంటే ఎంత ప్రాఫిట్? 2760 అంటే 0 10 - 6 ఈజ్ 4 2. సో లాస్ కదా, లాస్ ఎంత? 240 బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. న్యూమరేటర్లో 3 zeros, డినామినేటర్లో 3 zeros. ఏం చేశాను?
6,000 కొన్నాడు, 6,000కి అమ్ముతున్నాడు. ఫైనల్గా అతడికి వచ్చింది ఎంత? 5,760. అంటే ఎంత నష్టము? 240. నష్ట శాతానికి సూత్రం ఏంటి? నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100. సో న్యూమరేటర్లో 3 సున్నాలు, డినామినేటర్లో 3 సున్నాలు క్యాన్సిల్ పోతుంది. 6 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4%. ఇది ఇలా చేస్తాం. ఇది జనరల్ మెథడ్. సో డోంట్ ఫాలో దిస్. సో జస్ట్ మీరు బాగా గుర్తించుకోండి, 2 వస్తువులు అమ్మేటప్పుడు ఒక దాని మీద X% ప్రాఫిట్, ఇంకో దాని మీద X% లాస్ అన్నాడంటే, సేమ్ పర్సెంట్ ఇంక్రీజు సేమ్ పర్సెంట్ డిక్రీజ్ అన్నాడంటే ఖచ్చితంగా డిక్రీజే ఉంటుంది. సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్, సేమ్ పర్సంటేజ్ డిక్రీజ్ అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ డిక్రీజ్. ద డిక్రీజ్ ఈజ్ X/10 హోల్ స్క్వేర్. ఎక్స్ అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు పర్సంటేజ్? 20. 20/10 హోల్ స్క్వేర్ పర్సంటేజ్. 0 0 గెట్ క్యాన్సిల్. 2 స్క్వేర్ అంటే 4% లాస్. సో గుర్తించుకోండి ఫ్రెండ్స్, సేమ్ పర్సెంట్ గెయిన్ సేమ్ పర్సెంట్ లాస్ అన్నాడంటే దెర్ ఈజ్ ఆల్వేస్ లాస్. దట్ లాస్ ఈజ్ X/10 హోల్ స్క్వేర్ పర్సంటేజ్. ఎక్స్ అంటే అడిచ్చిన పర్సంటేజ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎంత వచ్చింది? 4% లాస్. ఓకేనా? నెక్స్ట్ వన్, సమగణం యొక్క ప్రతిభుజమును 3 రెట్లు చేయగా దాని సంపూర్ణ తన వైశాల్యంలో వచ్చి పెరుగుదల. సో సమగణం యొక్క ప్రతిభుజం ఇది ఏ ఇవన్నీ ఏ. సో 3 రెట్లు చేస్తున్నాడు, అన్ని భుజాలను 3 రెట్లు చేస్తున్నాడు అంటే 3తో మల్టిప్లై చేస్తున్నాడు. అయినా సంపూర్ణ తల వైశాల్యంలో వచ్చే పెరుగుదల ఎంత అంటున్నాడు. ఓకేనా? సంపూర్ణ తల వైశాల్యంలో వచ్చే పెరుగుదల. సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6a². ఏ అంటే ఎంత? ఇక్కడ 3a. 6 ఇంటూ 3a హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 స్క్వేర్ ఈజ్ 9, a² ఈజ్ అలానే వస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 టైమ్స్. ఈ 9 ముందర రాస్తున్నాను, ఈ 6ని లోపలికి 6a². 6a² అంటే సంపూర్ణ తల వైశాల్యం ఎన్ని రెట్లు పెరిగింది? 9 రెట్లు పెరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో భుజం 3 రెట్లు పెరిగితే వైశాల్యం ఎంత పెరిగింది? 9 రెట్లు పెరుగుతుంది. సో ఈ మెథడ్ కూడా వద్దు, షార్ట్ మెథడ్కి వెళ్ళిపోదాం. భుజం 3 రెట్లు పెరిగిందంటే వైశాల్యం, అది ఏ వైశాల్యమైనా సరే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా కావచ్చు, ప్రక్కతల వైశాల్యం కావచ్చు, సంపూర్ణ తల వైశాల్యం కావచ్చు, ఏదైనా కూడా ఎంత శాతం పెరుగుతుందంటే, అంటే ఇప్పుడు ఏరియా అంటేనే స్క్వేర్ ఫామ్లో తీసుకుంటాం. సో భుజం 3 పెరిగిందంటే వైశాల్యం 3² స్క్వేర్ ఫామ్లో కాబట్టి, సో 3² అంటే 9 రెట్లు పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? భుజం ఎంత పెరిగింది? భుజం 3 రెట్లు పెరిగింది. మరి వైశాల్యం అది ఏ రకమైన వైశాల్యమైనా సరే అది స్క్వేర్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది, అంటే 3² విచ్ ఈజ్ ఈక్వల్ టు 9. అదే ఘనపరిమాణం అన్నాడు అనుకోండి, 3³ అంటే 27. ఓకేనా ఫ్రెండ్స్? భుజం 3 రెట్లు పెరిగిందంటే వైశాల్యం ఎంత రెట్లు పెరుగుతుంది? దాని యొక్క స్క్వేర్ ఫామ్ 3² అంటే 9 రెట్లు పెరుగుతుంది. అదే ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుందంటే ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఎంత? భుజం 3 అంటే ఘనపరిమాణం 3³ అంటే 27 రెట్లు పెరుగుతుంది. ఓకేనా? ఇది షార్ట్ మెథడ్. ఓకే. 2b91a7 అను ఒక 6 అంకెల సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడిన a+b కనిష్ట విలువ. ఓకే ఫ్రెండ్స్, మనము డివిజిబిలిటీ రూల్స్ చూసాం. డివిజిబిలిటీ రూల్స్లో మనం ఏం చెప్పుకున్నాము? ఏదైనా ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కూడా 9తో భాగించబడాలి. అవునా? సో ఏదైనా ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కూడా 9తో భాగించబడాలి. అవునా? మరి ఇక్కడ 6 అంకెల సంఖ్య ఇచ్చాడు, 2b91a7. 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో అన్నోన్ నంబర్స్ 2 ఉన్నాయి, ఏబి.
బి ఒకటి ఏ ఒకటి ఉంది. రిమైనింగ్ నెంబర్ సమ్ చేయండి. 2 + 9 11 + 1 12 + 7 19. 9 2s are 18. 9 3s are 9తో డివిజిబుల్ అవ్వాలి కదా. సో 19 డివిజిబుల్ కాదు. సో 9 2s 18 దాటేసింది, 19 ఉంది కాబట్టి. ఇంకా 9 3s 27 రావాలంటే ఈ ఏబీల విలువ ఎంత ఉండాలి? 19కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది? 8. ఏబీల మొత్తం విలువ ఎంత ఉండాలి? 8. ఎందుకు? 19 + 8 27 ఈజ్ డివిజిబుల్ బై 9. అవునా? కాబట్టి ఏబీల మొత్తం విలువ ఎంత ఉండాలి? 8. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ డిఎస్సి ట్రిక్స్. ప్లీజ్ like, share and subscribe my channel friends. Thank you.